యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి కొన్ని పాటలు పాడడం దేవుని మహిమపడదాం.
Good evening to each and everyone. Okay, Happy Christmas. Happy Christmas. దీన్ని అంటారు కీబోర్డ్ వాయించినప్పుడు సౌండ్ పెంచితే సౌండ్ పెరుగుతుంటుంది. సో మనం కూడా మిషన్స్ అయిపోయాం కదా. రైట్, మీ పక్కన వారికి అందరికి ఒకసారి బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ 1 సెకండ్ టైం ఇస్తున్నాం మీకు. ఇన్ సెకండ్స్ 1 సెకండ్. ఎంత ఫాస్ట్ ఉందో తెలియదు. 1 2 3 స్టార్ట్. ఓకే స్టాప్. నేను ఏమన్నానండి? మీ బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ అన్నా. 1 సెకండ్ తిరగండి అన్నా. మీరు ఏం చేశారు? తిరిగిలో కామ్ తిరిగారా? నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను? గుడ్ ఈవినింగ్ అంటే వాయిస్ రాలా. దీని అంటారు. ఎనీహౌ ఇట్స్ లిటిల్ వార్మ్ అప్ ఆన్ దిస్ ఈవ్ ఆఫ్ క్రిస్మస్. చాలామంది ప్రేమిస్తారు కానీ ప్రేమ మాటలతో మిగిలిపోతుంది. కానీ ఒకే ఒకరు ప్రేమించారు నిజంగా, అది పాటలతో ఆరంభమైంది. అదే క్రీస్తు ప్రేమ 2000 సంవత్సరాల క్రిందట నీ కొరకు నా కొరకు భూమి కరుణించిన వేళ, రక్షకుని వేళ, రక్షకుని ప్రేమను అనుభవించే సమయం, శుభారంభం ఆ రోజు జరిగింది. కనుక మన కొరకు ప్రాణం పెట్టడానికి, తిరిగి లేవడానికి వచ్చిన క్రీస్తు యేసు వారికి ఒకసారి చప్పట్లు కూడా. మనం త్వరగా కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లోకి మన మధ్య నా సిస్టర్ కస్తూరి గారు వచ్చినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము ముందుకు వెళ్దాం. I invite Sister Kasturi Garu to come forward and lead us in prayer. Shall we all close our eyes and bow down? నాయనా మీ ఘనమైన, మీ శ్రేష్టమైన నాయన మీ ప్రారంభించి లెక్కలేని కృతజ్ఞతలు చేస్తున్నాం తండ్రి. నాయన అయా ఈ సాయంకాల సమయాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ మనం వేడుకొచ్చినాం తండ్రి. నాయన అయా మీ జన్మను తెలియజేయకుడు ప్రభా. మీ ప్రజలందరితో నాయన నా తండ్రి మేము కూడా వచ్చిన ప్రభా. నాయన మమ్మల్ని క్షమించి ప్రభా. నాయన తండ్రి మమ్మల్ని కడిగి తండ్రి. నాయన మీ శరీరంలో ఎప్పుడుగా ఉంటున్నా చేయండి నా తండ్రి. నాయన మా కొరకు నాయన ఈ ఊరికి నాయన నా తండ్రి. నాయన నా తండ్రి ప్రభా, నా తండ్రి తల్లి యొక్క ప్రభా. నాయన శ్రేష్టమైన సింహాసనం నాయన విడిచిపెట్టి నాయన మా కొరకు ఎక్కువగా వచ్చి తండ్రి. నాయన మా కొరకు ఎన్నో కార్యాలు తండ్రి తిరిగి పెట్టారు ప్రభా. నాయన మళ్ళా మా కొరకు తిరిగి రానయ్యారని ప్రభా. నాయన మేము గ్రహిస్తున్నాం తండ్రి. నాయన అయా ఈ సువర్తమానం ప్రభా. నాయన అందరికీ తెలియచేసి సహాయం చేయండి. అయా మిమ్మల్ని ఎరగని ప్రశ్నిస్తుంటే ప్రభా వారితో మీరు మాట్లాడండి. వారిని తెలుసండి నాయన, వారిని గ్రహించండి నాయన, వారిని మీరు శుద్ధి చేయండి ప్రభా. నా తండ్రి వారికి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఒక్క మాటైనా హృదయాలు తాకటకు సహాయం చేయండి ప్రభా. అయా కనికరించి ప్రభా. నాయన ఎవరైతే నూతనంగా వచ్చి మమ్మల్ని ఎరగని వారు ఎవరైతే వచ్చున్నారో ప్రభా, వారిని ప్రభా వారితో నేరుగా మీరు మాట్లాడి ప్రభా. మీరు ఎంత మంచి దేవుడో తండ్రి నాయన, ఎంత దయాళుడో ప్రభా నా తండ్రి నాయన. అయా ఎంత శ్రేష్టమైన దేవుడో తండ్రి నాయన, మీరు తెలియచేయటకు నాయన మీ సహాయం మీ బిడ్డలకు దయచేయమని నాయన వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేసే పరిశుద్ధమైన దివ్యమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పనిలో ఎంత నిమగ్నమైనా మనకు తెలియని ఒక పాజిటివ్ మిస్టీరియస్ ఉంటుంది. అది మన మూడునంతటిని ఖరాబ్ చేయదు కానీ ఖరాబ్ అయిన మూడుని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే మనము ఇట్లా గరిపి తిప్పుతూ ఉంటాం, కళ్ళు అక్కడ ఉంటాయి, మనసు అక్కడ ఉంటుంది, కానీ హృదయం మీద ఉంటుంది, సంగీతం మీద ఉంటుంది. పాటలు పదాలు వచ్చినా రాకపోయినా విజిల్ వేస్తూ హమ్మింగ్ చేస్తూ పాట పాడుతుంటాం. ఎందుకంటే మనకు తెలియని ఒక సంతోషం మనకు తెలియకుండానే మన నోటి నుండి తెప్పిస్తుంది. కనుక క్రీస్తు ప్రేమను రుచి చూడాలనుకుంటే సంగీతం కూడా అవసరం. కనుక మనలను పాట ద్వారా ప్రభు ప్రేమను అనుభవింప చేయడానికి దిలీప్ మన మధ్య ఉన్నాడు. కొన్ని పాటలు పాడుతుండగా మీరు కూడా మొత్తం ఆలకించండి, తర్వాత పాడటానికి ప్రయత్నించండి, లేకపోతే హమ్ చేయండి. థ్యాంక్ యూ.
చెప్పండి. మీకు ఎప్పుడు ఆనందం లేదు, మీకు ఎప్పుడు సమాధానం లేదని చెప్తున్నారు. చెప్పండి. ఆనందం పొంగింది, పాలు కాఫీ చేసే అనుభవాలు తక్కువ, పొంగే అనుభవాలు ఎక్కువ కదా. రైట్. ఆనందం పొంగింది. ఎందుకు ఆనందం పొంగిన పాట పాడుతున్నామంటే అది దేవుడే పలుకు చేశాడు. ఏం పలికించాడు? ఇదిగో జడులందరికీ కలగబోపు మామూలు సంతోషం కాదు, మహా సంతోషకరమైన వార్త. చెప్పండి దేవునికి. యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచన వాక్యాలు అవి నెరవేరాయి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి అడుగు పెట్టక మునుపు చరిత్రను రెండుగా యేసుక్రీస్తు ద్వారా చేర్చబడ్డాయి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, బిఫోర్ క్రైస్ట్ అండ్ అవుట్ ఆఫ్ డై అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ క్రైస్ట్. వీటిని ప్రామాణికంగా తీసుకొని పండితులు కానీ చారిత్రకులు కానీ చరిత్రకారులు కానీ చరిత్రను చీల్చివేశారు. కనుక యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు 755 లేకపోతే 52 సంవత్సరపు క్రితము రాయబడిన ప్రవచనాలు నెరవేరిపోయి ఇప్పుడు మనం వినబోతున్నాం. మొదటి పరిశుద్ధ గ్రంథ నూతన నిబంధన గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14వ వచనం వరకు సిస్టర్ భాగ్య వచ్చి మనకు చదివి వినిపిస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుట్టగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. థ్యాంక్ యూ సిస్టర్. 2వ పరిశుద్ధ గ్రంథ వాక్య భాగం నుండి మొదటి యోహాను 4వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు. మొదటి యోహాను గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు. సిస్టర్ ప్యూలా మన మధ్య ఉన్నట్లయితే త్వరగా వచ్చి మనకు చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. బైబిల్స్ లేని వారికి కూడా అర్థమయ్యే భాషలో. లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోకి పంపెను. దీని వలన దేవుడు మన ముందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. థ్యాంక్ యూ సిస్టర్. ఎందుకంటే ఈ వాక్య గ్రంథాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రతి గ్రంథమునకు, ప్రపంచమున్న ప్రతి గ్రంథమునకు ప్రత్యేకతలు ఉన్నాయి. జ్ఞానాభ్యాసం చేయడానికి మాత్రమే. ప్రతి గ్రంథాన్ని ఒక సైన్స్ టెక్స్ట్ని టీచ్ చేస్తే మనకు అర్థం అవ్వాలంటే సైన్స్ టీచర్ ఉండాలి. ఆయన మనం టీచ్ చేస్తే మన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మన తరగతులు అయిపోయిన తర్వాత ఆయన దారి ఆయనది, మన దారి మంది. కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రమే అది. ఆ వాక్యం అంతా కూడా ఒక మనుషుని రూపంలో భూమి కరుదించి
ఆ మనుషుని ద్వారా ప్రతి ఒక్క మానవుని సత్య మార్గంలోనికి నడిపించింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి ఏమన్నారంటే, నీ వాక్యమే సత్యము అన్నారు. ఓకేనా? ఆ వాక్యాన్ని మనకి ఇచ్చారు. రెండవ ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన గ్రంథం ఏమిటంటే, ఈ పరిశుద్ధ గ్రంథమును నువ్వు చదువుతున్నప్పుడు నీకు తెలియకుండే నీ హృదయముతో మాట్లాడుతుంది, నీ మనసుతో మాట్లాడుతుంది, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసి దేవుని పోలికగా మార్చగలే శక్తివంతమైన గ్రంథము ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. చప్పట్లు కొడదాం ఒకసారి. మన మధ్యన లిల్లీ సిస్టర్ మనలో వచ్చి ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ఆత్మస్వరము మనము స్పష్టంగా విందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిశ్చయంగా ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీ జన్మదిన వేడుకలు ప్రభా, సంఘము, బంధువులు, ఆయన శ్రేయోభిలాషులతో అందరితో కలిసి ఈ రీతిగా జరుపుకోవడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ లోకంలోకి మీరు వచ్చి ప్రభా మా కొరకు మరణించి తిరిగి లేచిన మంచి దేవుడు, గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలను ప్రభా. మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు ప్రభా. మేము పొందుకునే సంతోషం ప్రభా. అయ్యా మా బంధువులు, రక్తమిత్రులు కూడా గ్రహించాలని ప్రభా. అయ్యా ఆశతో ఈ కూడిక జరుగుతుండగా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో మీరు తెరవండి ప్రభా. బిడ్డలను అయ్యా ఇంకా రాబోతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ దినము జరుగుతున్న ఇక్కడ కార్యక్రమం అంతట్లో మీరుండి ప్రభా అయ్యా మీరు మహిమ పొందుకోమని, అయ్యా ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. వాక్యం ద్వారా, పాటల ద్వారా, స్కిట్స్ ద్వారా ప్రతి విషయంలో మాతో మాట్లాడి ప్రభా అయ్యా మా ద్వారా మీరు మహిమ పొందుకోమని, వచ్చి మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన మధ్య దిలీప్ మరొక పాటలు మనకి వాడు వినిపిస్తుండగా అందులో ప్రతి అక్షరము వెనుకున్న దైవ ప్రేమను గుర్తెరగాల్సిందిగా ప్రభు నామములో కోరుతున్నాను. థ్యాంక్ యూ. చుట్టి తేనిదాలకన్నా మధురమైన నీ ప్రేమ, అది సుందరమైన నీ రూపను మరువలేదు దేవా. చుట్టి తేనిదాలకన్నా మధురమైన నీ ప్రేమ, అది సుందరమైన నీ రూపను మరువలేదు దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రేమాయను చూసే. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రేమాయను. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో నా ప్రియుడా
ఇంకో కోరస్ ఏంటి? ఇందులో కోరస్ ఏం పడ్డాడు? ప్రియమనేసే కోరస్. అది కోరసా? ఇది కోరస్ కూడా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నాయా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నాయా. అది మీ వార్త వాడుతారు కదా. అంత గొప్ప దేవుడు బైబిల్లోని యేసుక్రీస్తు వరకు సేవ రాబడిందంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. అనంతుడైన ప్రేమ, అవరోధాలు మించిన ప్రేమ, షరతులు మించిన ప్రేమ. అందుకే దేవుని ప్రేమ కోసము ఫేమస్ బైబిల్ వర్స్ ఇట్లా రాయబడి ఉంది. మనము ఇప్పుడు ఈ టైంలో మనం షాపింగ్స్కి వెళ్తే 40%, 50%, ఫ్లాట్ 100, ఫ్లాట్ 50 అని పెడుతుంటాడు కదా. కిందన ఓన్లీ ఈ వర్గం వారికే అని రాసిన అనుకోండి, అని ఏం చేస్తాం మనం? వెళ్ళిపోయి ధర్నా చేసి ఇలా అంటే చింపేసి ఏరా అది ఇది అంటాం. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు లోకమును వస్తూనే ఉంటాడు. నాకు వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మనల్ని కూడా మన వైఫ్స్ మనం ప్రేమిస్తే, మన భర్తలు మనం ప్రేమిస్తే ఐ లవ్ యూ ఏంటంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అవును, ప్రేమించే మరి చేష్టలు ఏవి అంటాం. అంటే చెప్పల్లో కంచి పట్టో, ఆ పట్టో, ఈ పట్టో మనకు పట్టేస్తుంటాయి. అంటే ప్రేమను ఒక క్రియ ద్వారా వ్యక్తీకరణ చేయకపోతే ప్రేమకు విలువ ఉండదు. ప్రేమ పదాలతో మాత్రమే కాదు, పాదాలతో కూడినదై ఉంది కనుక దేవుడు అది మనకి నేర్పించాడు కనుక బైబిల్ ఈ విధంగా రాయబడింది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. పదం పాదాలు ఏంటంటే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు, అది దేవుడి యొక్క క్రియ. ఆ ప్రేమ ప్రియమైన యేసయ్య, ప్రేమ నీవయ్యా, ప్రేమే నీవయ్యా. నేను పాట పాడుతున్నప్పుడు పద అంతరార్థం చాలా అమూల్యమైనది. థ్యాంక్ యూ దిలీప్ ఫర్ సింగింగ్ సచ్ ఎ గ్రేట్ సాంగ్. చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చా. ఏంటి ప్రాముఖ్యమైన ఘట్టం అంటే, జీవితంలో మనకి ఏమైనా జరిగిందనుకోండి, అంటే శుభమైన శుభమ కానిదైనా మనము మన ఇంటికి ఎవరు వచ్చినా వారికి స్టార్టింగ్ నుంచి రీల్ తిప్పుతూనే ఉంటాం. మార్నింగ్ బంధువులు వస్తే ఇలాగ అయ్యిందంటే కదండి మిమ్మల్ని దర్శించడానికి వచ్చాం. మళ్ళీ మధ్యాహ్నం ఎవరు వస్తే ఇలాగ అయ్యిందండి. సాక్షి న్యూస్ పేపర్లో కూడా అంత పర్ఫెక్ట్గా వేయరు. మనము ఒక్క ఇన్సిడెంట్ కూడా మిస్ అవ్వకుండా మనము మనకు ఎదురైన అనుభవాన్ని ప్రతి ఒక్క కోణముల పడి స్పష్టంగా అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్తాను. అలాంటి ఒక అనుభవాన్ని దేవుణ్ణి వెతకకుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడే ఎదురొస్తే కలుసుకుంటే ఎట్లా ఉంటుందో కాదు, కానీ ఏమయ్యిందో మన మధ్య ఉన్న ధనప్రకాష్ అంకుల్ జీవితం నుంచి కొన్ని మాటలు అంకుల్ ద్వారా మనం విందాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. Sharing his testimony, how he met Jesus and experiencing his true love. చప్పట్లు కొడుతూ Praise the Lord. Hallelujah. Hallelujah. కొంచెం నాకు గొంతు బాగలేదు, కొంచెం ఇబ్బంది ఉంది. దయచేసి మీరు సహకరించమని కోరుతున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మహింపరచాలని, కేవలం మనుషులు కాదు, దేవుడు మహింపరచాలని, దేవుడు చేసిన మేలుని నేను పొందుకున్నవన్నీ నేను విపులంగా చెప్పి దేవుని మహింపరచాలని నేను ఈ కార్యక్రమం ఇచ్చేసాను. మీరు అందరికీ పేరు పేరున నా వందనాలు. అట్లాగే ముఖ్యంగా నేను ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాను, ఈ మార్గంలో నేను ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని కారణం కూడా మీకు చాలామందికి, అంటే గతంలో నేను సాక్ష్యం మూలంగా చెప్పాను, కానీ అది చాలామందికి కొంతమందికి తెలియదు.
అందుకని ఒక్కసారి మళ్ళీ విపులంగా కాకుండా కొంచెం బ్రీఫ్గా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే నేను హైందవ కుటుంబానికి చెందినవాడు. నాకు చాలా పెద్ద కుటుంబం. మా కుటుంబంలో అందరూ విగ్రహారాధకులే, ఎవరు క్రీస్తుని ఎరిగిన వారు కాదు. అయినప్పుడు నాకు ఒక ఆలోచన నాకు ఎవరి ద్వారా కలిగిందంటే, మా అత్తగారు కొంచెం సీక్రెట్గా బిలీవర్. తన ద్వారా నాకు ఈ ఆలోచన వచ్చింది. కారణం ఏంటంటే, తన బిడ్డలు చిన్నవాళ్ళుగా ఉండేటప్పుడే మా మామయ్య గారు చనిపోయారు. ఆ సమయంలో 4 పిల్లల్ని తను పోషించింది, ఎలా వాళ్ళు పెళ్లి చేసింది అంటే కేవలం ఈ కష్ట సమయంలో తనకి దగ్గరలో ఉన్న ఒక చిన్న చర్చి, అక్కడ ఉన్న పాస్టర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి ఇది చేసి తెలుసుకొని సీక్రెట్గా, మరి అందరూ ఒప్పుకోరు, ఇంట్లో ఏమన్నా అంటారేమో అని ఒక భయం, అందుకని సీక్రెట్గానే చేసి తను చేసేది. తను మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి తను ఏడుస్తూ ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు కారణం ఏంటి అనేది. కానీ నేను ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, తన ప్రార్థన అంతా దేవుడికి తర్వాత 3, 4, 7 అయితే అది చూసిన ఆవిడ ప్రార్థనలో నిజంగా దేవుడి పట్ల ఆమెకున్న ఆ నమ్మకత్వం దేవుడు వదిలేదు. కానీ ఆ బిడ్డలందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే ఆ ప్రార్థన కాదు. అది నేను చూశాను. చూసిన తర్వాత దీనివల్ల నా భార్య కూడా మా క్వార్టర్స్లోని, కంచరపాలెం క్వార్టర్స్లో ఉండేవాడిని. క్వార్టర్స్లోని మా అక్కడ కాటేజ్ ప్రైస్ అవుతుంది, జేఎస్ఎన్ చర్చ్ వారు వాళ్ళు అందరూ చేసేవారు. అయితే క్వార్టర్లోనే ఈ కాటేజ్ ప్రైస్ అయ్యేటప్పుడు నా భార్య వెళ్తుంది దానికి. అయితే నాకు విగ్రహాలను బాగా ముగిలితున్నాడు, నాకు అటువైపు పెట్టుకుని నాకు ఆలోచన రాలేదు, కానీ వెళ్తుండేది. కానీ నేను ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు, నేను మంచిదే కదా అనుకోను. అయితే ఇది ఇలా ఉంటుంది. అదే సమయంలో నాకు ఒక 99-2000 సంవత్సరంలో నాకు ఒక వ్యక్తిలో వచ్చింది. దానివల్ల నాకు కళ్ళు తిరగడం, తర్వాత ఏంటంటే ఆకలేసినప్పుడు విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం సతమతమవుతాను అదే సమయంలో. అప్పుడు నేను ఏం చేశానంటే, అప్పుడు నేను ఒకటే ఆలోచించాను, ఏంటన్నా ఇలా అవుతుంది ఏంటి అని. అయితే అది ఒక ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది దేశం నుంచి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యేటప్పుడు అందరూ మా వాళ్ళు క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు అందరూ మిసెస్ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను అనేసి నాకు ఫాస్టింగ్ ప్రేయర్లో ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అవసరం నేను కూడా వస్తానంటే తను భయపడింది. నాకు బాగలేదు కదా, ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఏదైనా ఈ అంతవరకు ఉండగలరా లేదా ఇవన్నీ ఉంది. ఒక రకంగా అయిపోయాయి. ఎందుకు మీరు ఇంట్లో ఉండేటంలోనే తన అభిప్రాయం. కానీ నేను కొంచెం ఉండిగా నేను వస్తాను, పర్వాలేదు చూద్దాం, అంటే ఒకవేళ నాకు ఏం ఇబ్బంది కలిగితే నేను వచ్చేస్తాను అన్న టైంలో నేను బయలుదేరిన తర్వాత అక్కడ అది చాలా ఇంట్లోనే సౌండ్ సిస్టమ్ అంటే ఇలాంటి రూమ్లోనే సౌండ్ సిస్టమ్ అంటే ఇంటిలోనే ప్రేయర్ కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఫాస్ట్ గారు చేసేటప్పుడు సౌండ్ సిస్టమ్ వల్ల 4 గోడల్లోనే ఉండేటప్పుడు సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉంటాయి, వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ వల్ల నాకు ఏమవుతుందని నాకు భయం వేసింది మొత్తం. అలా ఉంది తర్వాత చూసిన తర్వాత నాకు బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. అయితే అది సుమారుగా 9:30 వరకు అయింది, నైట్ 9:30 వరకు అయ్యేటప్పటికి ఆకలి వేస్తుంది. ప్లస్ ఏంటంటే ఏం పడుతుందేమో భయం అవుతుంది, ఇది ఉన్నాయి. కానీ అంత అయిన తర్వాత నాలో నేను చాలా ప్రశాంతంగా ఉంది, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు అనేసి నాకు చాలా ఏంటి అనేసి నాకు నేను ఆలోచించుకున్నాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏం బాబు నేను బాగుందా? పాస్టర్ గారు అడిగారు, నేను ఎలా ఉంది బాగానే ఉందండి, ఏమీ లేదు, ఇబ్బంది లేదండి, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అనిపించింది. కానీ అనేటప్పుడు ఆయన ఏంటంటే నేను ఒకటే చెప్పాను, ఏంటంటే నాకు తెలియదు ఏదో ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒకటి ఉందండి ఇక్కడ, దాన్ని బట్టి నేను ఈరోజు బాగున్నాను అంటే ఇది దేవుని మహిమపరచాలి. అలాంటప్పుడు అంటే నాకు నాలెడ్జ్ లేదు, అయితే బాగానే ఉంది అంటే నేను వెళ్ళాను. ఆ తర్వాత ఏంటంటే ఆ
అలాగా 2000 నుంచి 2012 వరకు నేను దేవుడిలో ఈ మార్గాన్ని ఎన్నుకోవడానికి చాలా టైం పట్టింది. కారణం ఏంటంటే బంధువులేమో చూస్తే అక్కడ విగ్రహాలు, నేను ఒక్కడనే వస్తే నాకు వెలివేసేస్తాను, నాకు ఒక సొసైటీ ఉండదు. ఈ రకంగా ఎన్నో రకాలుగా నేను చాలా ఆలోచన చేసిన తర్వాత ఇంక లాభం లేదు. ఇలాగ ఉండేటప్పుడు దేవుడు కూడా మనల్ని గమనిస్తాడు. ఎంత ప్రేమగల దేవుడైనా మనం ఈ 2 నావల మీద కాల్ చేసి మనం ప్రయాణం చేస్తాం. ఇటు ఆల్గీ తప్పించకుండా విగ్రహారాధన, ఇటు చర్చికి మటుకు కరెక్ట్గా ప్రాంప్ట్గా నేను ఆదివారం వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తాను. చేసేటప్పుడు దేవుడు అంటే పాపం వచ్చినప్పుడు అందుకని నాకు హార్ట్ అటాక్ వచ్చింది 2012. అతను నా భార్య కూడా సిక్ పర్మనెంట్ అంతా అయితే ప్రాబ్లమ్స్. ఇలా ఉండేటప్పుడు నిజంగా అప్పుడు నాలో ఒక చైతన్యం పరివర్తన. ఎలా అంటే మనం చేస్తుంది తప్పు. మనం 2 పడవల మీద కాలేసి మనం ప్రయాణం చేస్తాం. మనం ఇదైనా అదైనా ఉండాలి. మనం చేసింది తప్పు కాబట్టి దేవుడికి అంగీకారంగా లేదు. అందుకని మనం ఇమ్మీడియట్గా ఎవరేమో కూడా నాకు అనవసరం, మనం దేవుడి పట్ల నిలబడాలి అనేసి నేను నా బాధ ఇద్దరు ఒకేసారి ఆఫీసు. అది కూడా మన చర్చి యానివర్సరీ డే అంటే అది 2012 అయితే తీసుకున్న తర్వాత నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు నేను ఏంటంటే పెద్ద కుటుంబాలు వదిలేశాను. వాళ్ళు నా ముందు మాట్లాడకపోయినా నా వెనకైనా వాళ్ళు ఇలాగా అలాగే మాట్లాడి నాకు నిలబడుతున్నాను. కానీ నేను పట్టించుకోలేదు. ఇంకా దేవుడే ఎంత భరించాడు మనకు గురించాడు కానీ మన పట్టించుకోలేదు ఆలోచనతో నేను పట్టించుకోలేదు. కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉంటే నాకు చాలా ధైర్యం. అందరూ శ్రీకారాలతో దేవుడిని నయపరచవచ్చు, అలా రాజ్యం అని ఆలోచన ఉండేది. నేను ఇప్పుడు కూడా దేవునికి అదే నేను ఎప్పుడైనా మాస్టర్ గారు కూడా అది చెప్పేవాడు ఎప్పుడు, సార్ అందరూ ఉంటే బాగుంటుందండి, వాళ్ళ గురించి ప్రార్థన అదే నేను చెప్పేవాడు. అయితే చెప్పేటప్పుడు అలాగే అని చేసి అయితే అది ఎప్పుడైతే నాకు అదే నాకు ఎంత కుటుంబం, నాకు ఎవరూ లేరు నాకు తోడు, అందుకు ఏంటి అనేది నేను చాలా భయపడ్డాను. కానీ నిజంగా చెప్పాలంటే జేఎస్ఎం చర్చిలోని అంతకన్నా పెద్ద కుటుంబం. వీళ్ళు మన గురించి ప్రార్థన చేయడం, మన గురించి అన్ని విషయాల్లో ఏది కష్టం అంటే వాళ్ళు వచ్చి పలకరించడం, ఎంతో మోటివేట్ చేస్తూ వాళ్ళు అన్ని రకాలుగా నాకు చేతుల బాధలు ఉండడంలో నేను కోల్పోయింది ఏం లేదు. నాకు ఇంత పెద్ద సంఘం ఉంది, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది. ఈ జేఎస్ఎం ఫ్యామిలీ అకౌంట్ ఇస్ మోర్ దెన్ చాలా సంతోషించాను. అలాగా ఏంటి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా నేను ఇంకా ఉన్నాను అని చెప్తాను. అయితే ఒకటి ఇలా ఇంకా చెప్పడానికి ఏంటంటే ఇలా ఉంటుండగా నేను అందులో ఎదుగుతున్నాను, బాగానే ఉంది. అయితే శ్రమలు అనేవి వస్తాయి. అయితే నా మిసెస్ చాలా 2012 నుంచి కొంచెం క్రానిక్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నప్పటికీ కూడా 2012 నుంచి ఈ రోజుకి ఆ రోజులోనే చెప్పారు బాగా అయితే 4-5 నెలలు అనేసి మాకు అప్పుడులోనే బ్రతకదు అనేసి ఒక డాక్టర్, మంచి ఫేమస్ పల్మనాలజిస్ట్. కానీ ఈ రోజుకి సజీవ లెక్కలో ఉందంటే ఇది దేవుడి కృప. శ్రమ వస్తున్న సాధారణ ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఆ సమయంలో దేవుడు ఏదో రకంగా కాపుదలు ఇచ్చి ఈరోజు సజీవ లెక్క ఉందంటే నిజంగా దేవుడు కృపను పెట్టని అందరూ బతుకున్నాం. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని అందరినీ కూడా ఎంతో ప్రేమించి మంచి స్థితిలో పెట్టాయంటే దేవుడికి ఎంత చేసినా రుణం తీర్చలేదు. అది కనుక ఏంటంటే ప్రత్యేకంగా మీరందరూ నా పట్ల, నా కుటుంబం పట్ల ప్రార్థన చేసిన జేఎస్ఎంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రత్యేకంగా మా ఆత్మీయ తల్లిదండ్రులు, వీళ్ళందరికీ ఎంత రుణపడాలన్నా నాకు తెలియదు. నన్ను మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ చిన్న సత్యం పరిగెట్టిన తర్వాత కొన్ని టన్స్ ఆఫ్ రాక్ అప్పుడు పాతి పెట్టేవారు, అది గుహల్లో కేవ్స్లో పెట్టేవారు బాడీస్ని చనిపోయిన వాళ్ళు. ఆ టన్స్ మీద రోమన్స్ సీల్ కూడా వేసేస్తారు, దట్ నో వన్ షుడ్ నాట్ మూవ్ దాట్. కనుక ఆ సీల్ చూసి దూరం నుంచి వెళ్ళిన తర్వాత భయపడేవారు ప్రభుత్వానికి ఇజ్రాయలైట్స్ యూతులు. అయితే వేకువజామున కొంతమంది స్త్రీలు వెళ్ళిన తర్వాత ఒక ఆమె వెళ్ళగానే ఆమె దూరం నుంచి ఆమె కనబడింది ఏంటంటే ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్ది ఆశ్చర్యానికి గురైంది. ఏమిటంటే ఆ రాయి దొరిలింపబడి ఉంది, లోపల 2 దేవదూతలు కూర్చొని ఈ మాట చెప్పాయి, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచాడు.
సజీవుడైన వారిని మీరు మృతులలో చనిపోయిన వారి మధ్య ఎందుకు వెతుకుతున్నారు? గనుక నీకు నాకు ఇచ్చిన హోప్ ఏంటంటే there is a life after death which has no death. That's what Jesus Christ promised through his resurrection. ఒకసారి చప్పట్లు కొడదాం. ఆయనకి ఎన్నడూ మనందరికీ రుణస్థులమే కనుక ఆ రుణ బాంధవ్యంలోనే బ్రతుకుతూ ఉంటాం. దేవుడు వచ్చిన థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఇప్పుడు మన మధ్య యేసుక్రీస్తు వారిని గురించి తన బెస్ట్ ఫ్రెండ్ జాన్ అన్న వ్యక్తి ఒక మాట అన్నాడు. అయ్యా, నీ కోసం యేసుక్రీస్తు నీ ప్రేమ కోసం రాయాలంటే ఎన్ని గ్రంథాలు రాసినా ఈ భూమి యొక్క వైశాల్యము సరిపోదు. అది నీ ప్రేమకున్న గొప్పతనము. కనుక ఆ ప్రేమ కోసం ఎంత మాట్లాడినా తక్కువే. కనుక అనుభవజ్ఞులు ఆ ప్రభు ప్రేమలో మునుగుతూ ఆయన పాదాల పరిచర్య చేసి ఆయన దగ్గర నిరంతరము ఆరాధికురాలుగా అనుభవజ్ఞురాలుగా క్రీస్తు సేవలో నిమగ్నమై ఉన్న మన మధ్య ఉన్న దైవజనురాలు యు మేరీ హెలీనా అమ్మగారు ఉన్నారు. ఆమె వస్తుండగా ఆమె చెప్పలు కూడా ఆమె వచ్చి క్రీస్తు జన్మను గూర్చి క్రీస్తు వారి యొక్క దైవత్వము గూర్చి కొన్ని విశిష్టాత్మకమైన మాటలు మనకు తెలుపుతూ ఉండగా మనందరము మన చెవులు మాత్రమే కాదు మన హృదయ ద్వారాలు కూడా తెరిచి ఆ సత్య వాక్కును విద్దాం. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ యు మేరీ హెలీనా గారు కమింగ్ ఆన్ ది డాన్స్. మరి సిస్టర్ కూడా వారి కుటుంబానికి వారి కుమార్తెకు అల్లుడి గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ధనప్రకాష్ గారు లాస్ట్కి కూడా ఇలాగే నన్ను మీటింగ్ పెట్టి కొద్దిగా వాక్యం చెప్పమంటే నేను చెప్పడం జరిగింది. ఈ దినం కూడా నేను మామూలుగా అంటున్నారేమో జాని చెప్పమని అని అనుకున్నాను.
కానీ ఉదయకాలంలో మాస్టర్ గారు జానీ ఫోన్ చేశారు, నేను కొంచెం సేపు వాక్యం చెప్పమని, పావుగంట. అందుచేత మరి పావుగంటకు ఎక్కువైనా చెప్పగలను, తక్కువైనా చెప్పగలను. ఎక్కువ చెప్పినంత ఓపిక దేవుడు ఇవ్వాలి. ప్రభు పేట ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి క్రిస్మస్ పండుగ రాత్రి ఒక మాట చెప్పాను, ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ కాదు, లేకపోతే ఒక మిత్ స్టోరీ కాదు, లేకపోతే ఇంకేదేదో కల్పనా కథ కాదు, నానమ్మలు తాతమ్మలు చెప్పినటువంటి ముసలమ్మ కథ కాదు. అనగనగా ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజుకి 7 కొడుకున్నారంట, 7 కొడుకుకి చదువు రాదు, ఏ కథ చెప్తారు. అలాంటి కథ కాదు, ఆశ్చర్యకరమైనది నిజమైన సంఘటన క్రిస్మస్ పండగ. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆచరణలో క్రైస్తవులందరూ కూడా, ప్రపంచమంతా కూడా, మన దేశం సంగతి నాకు అంతగా తెలియదు కానీ పై దేశాల్లో చాలా గ్రాండ్గా డిసెంబర్ 1 నుండే స్టార్ట్ చేస్తారు. చాలా ఘనంగా ప్రభుని తలంచుకుంటున్నారు, యేసుక్రీస్తుని. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే జల్సాగా ఎంజాయ్ చేయాలి. క్రిస్మస్కి బోల్డ్ అంతా చాలా చాలా ధనం ఖర్చు పెట్టాలి. పోటీ పడుతూ పండుగలు ఆచరిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియాలో ఒకలాగా, అమెరికాలో ఒకలాగా, కెనడాలో ఒకలాగా, క్రిస్టియన్ కంట్రీస్లో చాలా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి యేసుక్రీస్తుని లోకానికి ఒక బహుమానముగా ఇచ్చాడు. ఆ బహుమానముగా ఇచ్చినటువంటి కథే క్రిస్మస్. అందుచేత క్రైస్తవులందరూ కూడా బహుమానాలు ఇస్తారు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ఎంతో సరదాగా గడుపుతుంటారు. ఎంత శత్రువైనా ఆ దినాన్ని స్నేహంగా మాట్లాడుతుంటారు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు లోకమునకు వచ్చేట ద్వారా లోకమునకు గొప్ప ఆశీర్వాదమే, గొప్ప మేలే, గొప్ప ఉపకారమే. మనుషులందరినీ కూడా 2000 years కన్నా ఎక్కువ ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు చాలా మందిని ఏం చేశారండి? స్వస్థపరిచారు. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా మానవుడి జీవితాన్ని మార్చడానికి ఎక్కువ ప్రయాసపడ్డారు. ఒకరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానిని వెనక్కి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు. నశించిన దానిని అంటే లోకంలో ఎవరైతే నాశనంకు వెళ్ళిపోతున్నారో, ఎవరైతే లేకపోతే తెలియక అనేక రీతిలుగా పాపంలో, శాపంలో, భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోయి ఊబిలో దిగిపోయినట్లుగా వాళ్ళ జీవితాలు పాపం అనే ఊబిలో దిగజారిపోతుంటాయో అటువంటి వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు. ఆయన యెరూషలేములో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తున్నారు, వారిని కొడుతున్నారు. మాట మాత్రము సెలవిస్తే స్వస్థపరచబడుతున్నారు. అన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు చేశారు. అందుచేత ప్రియులారా, యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రాధాన్యత, విశిష్టత, ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకు ఎంతగా ప్రభువుని, యేసు ప్రభుని నమ్మవలసి వస్తుంది? చాలా మంది ప్రభుని తెలుసుకుంటున్నారు. తెలియక ఎన్నో పొరపాట్లు. పాపం చేసిన వాళ్ళకి నెమ్మది ఉంటుందండి. పాపం చేసిన వాళ్ళకి ఎవరికి నెమ్మది ఉండదు. బ్రతుకులో ఎప్పుడు నెమ్మది ఉండదు. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనకి నెమ్మది, సమాధానము. ఆయన
కాదు, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ఆయన విడిపిస్తాడు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, చెవిటి వారు విన్నారు, వినిపిస్తాయి. అంతటితో ఆయనకి తృప్తి లేదు, అంతటితో ఆగరు. అందుకే నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను అక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక హిందీ పాట పాడాను. నాకు చాలా ఇష్టం హిందీ పాట. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగే. చిన్నప్పుడు మా అక్క తెలుగు మీడియంలో చదివించారు. పేరెంట్స్ అందరూ ఉద్యోగాలు చేసిన ఇంగ్లీష్ మీడియం ఫేమస్లో లేదు. मसीहा मेरा दुनिया में आया, सुन लो मेरे दुनिया में आया, दुनिया में आया, देवनामा महिमा कलुगागा. सुनलो मेरे भाइयों, सुनलो मेरे. ఇది చాలా పాత పాట. సిస్టర్స్ అందరూ మర్చిపోయారు, కొత్త సిస్టర్స్ వచ్చారు. పాత సిస్టర్ మర్చిపోయారు, నన్నే మర్చిపోయారు, పాట మర్చిపోయారు. కానీ దేవునామ మహిమ కలుగుగాక. ఆయన లోకానికి రక్షించడానికి వచ్చాడు. స్వస్థపరచడం కోసమే కాదు, రక్షించడానికి వచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 1 తిమోతి 1వ అధ్యాయం చదువుతారమ్మా. 1వ అధ్యాయం 15వ మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? లోకమునకు వచ్చాడు. జేఎస్ఎం సిస్టర్స్ చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. వినండి, నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఇంగ్లీష్లో నాని మాట్లాడు కదా, అలాంటి చెప్పండి. ఆ యోగ్యం ఏంటో, ఆ నమ్మదగినం ఏంటో, పూర్ణ అంగీకారం ఏంటో ఇంగ్లీష్ వర్డ్స్ కాదా. కనుక ప్రియరా, పాపులను రక్షించుటకు ఎందుకు వచ్చాడని? క్రీస్తు యేసు లోకమునకు వచ్చి, ఎందుకు చెప్పిన దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడిని లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాం? పనిపాట్లు లేకపోతే ఇంకేమీ కాదు. ప్రతి వారిని ప్రేమించి, ప్రతి వారు యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలని, అగ్ని ఆలదు పురిమించాలదు, ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని మేము వాక్యాన్ని చెప్తున్నాం. ఏంటి యేసుక్రీస్తు ఎందుకు అంత ప్రాధాన్యత? ఎందుకంత ప్రాధాన్యత? ఏంటమ్మా మాట వస్తే
అబ్బో దేవుడా, ఏంటి నీ ప్రియుని యొక్క విశేషము? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అంటే, క్రైస్తవ సంఘం చెబుతుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, పరిశుద్ధుడు, మరియమ్మకి గాబ్రియేలు దూత వచ్చి పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. ఏ తల్లికైనా కొడుకు పుడతాడంటే దేవుడు వచ్చి చెప్తాడండి, నీ గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, ఒక మగబిడ్డ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్తారా? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది ఆమెగా చెప్తున్నారు, పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో నా ప్రియుని గుర్తింపవచ్చును. ధవళవర్ణుడు. ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే యూదులను చూస్తే, ప్రపంచంలో ఇశ్రాయేల్ యూదులు ఒక ప్రత్యేకమైన అందమును జ్ఞానమును దేవుడు వారికి ఇచ్చాడు. ఆ యూదులను చూస్తే చాలా అందంగా ఉంటారు. వారి ముఖము మంచి రంగు, వారి శరీరం మంచి రంగు, వాళ్ళ అందము. యేసు ప్రభు పరిశుద్ధుడు, ధవళవర్ణుడు. ఇప్పుడు ఏమయ్యాడండి? రత్నవర్ణుడు, రత్నవర్ణుడిగా మార్చిపోయాడు. ధవళము అంటే తెలుపు, రత్నము అంటే ఎరుపు. ధవళవర్ణుడు ఇప్పుడు ఏమయ్యాడండి? ఎర్రని వాడిగా. ఆయన ముఖములో శరీరములో సొగసైనను స్వరూపమైనది లేదు. నీ కొరకు అంతగా చనిపోవటానికి దేవుడు తన కుమారుణ్ణి, నీకున్న శాపము, మీకున్న పాపము, మీకున్న అనారోగ్యము, మీకున్న అస్వస్థత, మీకున్న అసమాధానము, మీకున్న నెమ్మదితనాన్ని తీసేయడానికి ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారాడు. హల్లెలూయా. నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రులైపోయాడు. ఏంటి యేసు ప్రభు, ఏంటి క్రీస్తు, ఏంటి క్రైస్తవులు? బుద్ధి లేదు. మార్గము, పాపం ఎంత కొట్టాడుకుందండి. లోకం ఎంత భయంకరంగా ఉంది. వయసు తినలేక ఎంతోమంది చనిపోతున్నారు. అలా చనిపోవడం ఇష్టమా? అలాగే నాశనం అయిపోవడం ఇష్టమా? దేశమంతా బలత్కారంతో ప్రజలందరూ నాశనం కొంత చూస్తూ ఊరుకుంటామా? నిజమైన దారిలో వద్దా? యథార్థమైన మార్గంలో వద్దా? సత్యమైన దేవుడు ఎవరో వద్దా? జీవం గల దేవుడు, నీ దేవుడు నువ్వు ఎప్పుడు పిలుస్తాడు పలికే దేవుడు. నువ్వు ఎప్పుడు కన్నీరికి ఆస్తి దగ్గరికి వస్తాడు. నువ్వు ఆస్తి పరుడైనా అవ్వచ్చు, పేదవాడైనా పర్వాలేదు. చిన్న గుడిసెలో ఉన్నా మాట్లాడతాడు, 6 అంతస్తుల మేడ మీద ఉన్నా మాట్లాడతాడు, ఇక దానున్నా మాట్లాడతాడు, డబ్బు లేకపోయినా మాట్లాడతాడు, ఇక చదువున్నా, ఇక ప్రతిష్టన్నా, ఇక పదపతున్నా, ఎన్నున్నా మాట్లాడతాడు, లేకపోయినా మాట్లాడతాడు. నోరుండి మాట్లాడే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు. ఎంత గొప్ప దేవుడు రక్షకుడిగా అంగీకరించండి. అదే క్రిస్మస్. క్రీస్తు వారిని గురించిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం వినిపించిన దైవజనురాలు మేరీ గారిని బట్టి దేవుని వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్ గారు, చాలా చక్కటి మాటలు ప్రభువుని గురించి మాకు వినిపించారు. ఇప్పుడు ఒక పాట తిరిగి పాడుతుండగా ఆ పాటను ధ్యానపూర్వకంగా విని దేవుణ్ణి మీరు స్వీకరించాల్సిందిగా కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావి కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతున్నా ఏ దారి కానరా
అందరి జీవితాన్ని మరొక నూతనమైన చరిత్రగా మార్చివేస్తుంది. అంత గొప్ప ప్రేమ. ఒకసారి చెప్పండి కూడా. ఇప్పుడు మన మధ్య యేసు రక్షించు సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ యూసెఫ్ ప్రభాకర్ గారు మన మధ్య ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు హ్యావ్ ది ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ Church of Jesus Saves Ministries, none other than Reverend Yusuf Prabhakar garu with us. Now let's welcome our servant of God to come and share a few greetings, few Christmas greetings, because it is going to క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని సమయం చాలా అయిపోయింది. కొద్దిసారి క్లుప్తంగా కొన్ని మాటలు మనందరికీ ఆశ్చర్యకరంగా ఉండేలా కొన్ని మాటలు ధ్యానించి తర్వాత నేర్చుకుందాం. ప్రియ దేవుని దగ్గర ఒక ఊరిలో ఒక త్వరగారు ఉన్నారు. ఆ త్వరగారికి చీమలు, చిన్న చిన్న చీమలు ఉన్నాయి కదండి, కాబట్టి చాలా ఇష్టం. చీమలు అంటే చాలా ఇష్టం. వాటిని చూసినప్పుడల్లా వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, వాటికి ఏదో రకరకాలుగా వాటిని ప్రేమించి వాటికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక దినాన్ని ఆయన కారులో వెళ్తూ ఉన్నప్పుడు చాలా గుంపులుగా ఉన్న చీమలు బారులు తీసి ఆ రోడ్డుని క్రాస్ చేస్తున్నాయి. క్రాస్ చేస్తున్నప్పుడు ఈ కారులో వెళ్తూ దూరం నుండి చూసి కారు ఆపేసి అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఆర్ను కొడతాడు. కారు కొడతాడు, తప్పండి ఏం వింటలేదు. ఇప్పుడు కారుని ఆపేసి డోర్తో వచ్చి ఆయన ఆ చీమల దగ్గరికి వచ్చి చీమలు ఇట్లా వెళ్ళిపోతే నా కారు కింద పడి మీరు చనిపోతారు కదా, తప్పండి అంటున్నాడు. అవి వింటలేదు. అప్పుడు కొంచెం కిందకి వాటి దగ్గరగా ఉండి అప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు, చీమలు తప్పండి, ఎవరు చనిపోతారు, ఎందుకు చనిపోతారు, తప్పండి అని క్యారెక్టర్ వేస్తాడు. ఎంత గట్టిగా క్యారెక్టర్ వేసినా ఆ చీమలు మాత్రం ఆయన మాట వింటాం వెళ్ళిపోతే అప్పుడు ఆయన ఫైనలీ ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఏమని? అవును, ఈ చీమలకి ఎట్లా తెలుసు? మన భాష చీమలకు తెలియదు కదా, చీమల భాష మనకు తెలియదు కదా, అంచేత అవి వినటం లేదు. అంచేత నేను కూడా ఒక చీమగా మారిపోయి ఆ భాష నేర్చుకుంటే అప్పుడు అవి వింటాయి, వాటిని బాగుపరచవచ్చు కదా అని అనుకున్నట. అవును దేవుని బిడ్డలారా, అదే నిజంగా దేవుని బిడ్డలారా, మానవులందరూ దారి తప్పి నిత్యరాజ్యం విడిచి నిత్య నరకమునకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య రాజ్యం అంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. రెండవది నిత్య నరకము, నిత్యము మండుతున్న అగ్ని ఆరదు, పురుగు చావదు. 2 మార్గాలు. ఈ 2 మార్గాల్లో ఉంటే దేవుని బిడ్డలారా, అందరూ అసలు మార్గాన్ని విడిచిపెట్టి ఈ నాశన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు మాట వింటారు? ఎవరు దేవుని మాట వింటారు? దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, తాను దాసులు పంపిస్తున్నాడు, ప్రవక్తలు పంపిస్తున్నాడు, కానీ నో వన్ ఆయన మాట ఎవరు వినట్లేదు. అంచేత దేవుడు ఒక దినాన్ని అప్పుడు ఏం చేశాడంటే, దేవుడే ఆయన మానవుని రూపంగా యేసు క్రీస్తుగా కిందకి లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణ మానవుడు, అట్ ద సేమ్ టైం సంపూర్ణ దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సంపూర్ణ మానవుడిగా కిందకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు అనమాట, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, జీవమును, సత్యమునైనాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా దేవుని యొద్దకు రావడు. ఆయన డిక్లేర్ చేశాడు. దేవుని సంగమా, ఆయనే మార్గం అంటున్నాడు, ఆయనే సత్యం అంటున్నాడు, ఆయనే జీవం అంటున్నాడు, ఆయనే మార్గం అంటున్నాడు. ఆయన తప్ప వేరొక మార్గం లేదంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే మార్గం అంటున్నాడు. ఇట్లా ఉండగా ఒక దినాన్ని ఏమైందంటే, యేసయ్య వచ్చి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక దినాన్ని దేవుని ద్వారా ఒక పరాలసిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మోసుకొని వచ్చి ఆయన దగ్గర పెట్టాడు. ఆయన దగ్గర పెట్టినప్పుడు, అయ్యా
ఆయన బాగు చేయండి, ఆయన చాలా బాధపడుతుంది అన్నప్పుడు యేసయ్య ఆయన నుండి బాగు చేయకుండా ఏమంటున్నాడంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే అందరూ అంటున్నారు, అక్కడ ధర్మశాస్త్రోపదేశులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు, దేవుని కొరకు తప్పించేవారు ఉన్నారు. వారందరూ దేవుడు కదా పాపములు క్షమించేవాడు, ఈయనెవరు, ఈయన వచ్చి నీ పాపములు క్షమింపబడు అని ఈయన ఎట్లా చెప్తున్నాడు అని దేవుని బిడ్డలారా అందరూ సరుక్కుంటుంటే అప్పుడు యేసయ్య ఆయన గ్రహించి అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్తే సులభమా, లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పడం సులభమా అని ఆ శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, జ్ఞానులు వారందరి ముందు ఒక సవాలు యేసయ్య విసిరాడు. విసిరితే వాళ్ళందరూ నిశ్చేష్టులు అయిపోయారు, ఎవరు మాట్లాడలేదు, అందరూ నిశ్చేష్టులు అయినారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే నీ పరిపెత్తుకుని లేచి నడవమని చెప్పాడు. వాళ్ళందరూ యేసయ్య మాటలో శక్తి, జీవనం ఆయనలోనికి ప్రవహించి ఆ బాధలు ఎక్కడైతే ఎండిపోయావో, ఏ శరీరం అయితే, ఏ ఎముకలైతే ఎండిపోయావో, ఏ శరీరంలో అయితే ప్రాణం లేదో దాంట్లోనికి జీవం వచ్చి ఆయన లేచి ఆయన మనకు పరిపెత్తుకొని లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుని బిడ్డలారా విషయం ఏంటంటే ఆయన స్వస్థపరచాలంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అని మీకు చెప్పాను కదా. ఆ విషయం ఏంటంటే ఆయన స్వస్థపరచాలనుకోండి, ఆ పరాలసిస్ నుంచి విడిపబడ్డారనుకోండి, ఆయన పాపములు క్షమించకుండా నీ పాపములు క్షమింపడానికి మాట చెప్పకుండా ఆయన క్షమించాడు అనుకోండి, ఆయన స్వస్థపరిచాడు అనుకోండి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పాపం చేస్తాడు, మరణిస్తాడు. పాపము వల్ల వచ్చే జీతము మరణము, అనగా అది నిత్యము నరకము. అక్కడ దేవుని బిడ్డల ఏడుపును పట్టుకుంటాడు. అందులో నుంచి ఎవడు కూడా మిమ్మల్ని విడిపించలేడు, ఎవడు తప్పించలేడు. అంతేత అందులో నుంచి విడిపింపడం కదా. వ్యాధి వచ్చి చనిపోయినా నువ్వు యేసుని వెంబడిస్తే నిత్యరాజ్యానికి వెళ్తావు, కానీ వ్యాధి బాగుపడి దేవుని బిడ్డలారా లోపల పాపం బాగుపడిపోతే నిత్యం పడుతున్న అగ్ని నీ కొరకు కాసుకున్నాను. అంతేనా దేవుని సంగమా, నేను పాపిని అని దట్ యూ షుడ్ రియలైజ్. నువ్వు పశ్చాత్తాపడాలి, పరివర్తన చెందాలి. హౌ ఇట్ కెన్ పాసిబుల్. దేవుని సంగమా ఒక విషయం చెప్తానండి. ఒక ఆయన ఒక రాజుగారు ఉన్నారు, సమయం అయిపోతుంది, త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆయా సమయాల్లో కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు, తర్వాత లేకపోతే ఆ రాజ్యానికి యానివర్సరీ అవుతున్నప్పుడు ఏం చేస్తుందంటే కొంతమంది దీర్ఘ ఖైదీలు, అంటే యావజ్జీవ ఖైదీలుగా ఉన్న వారిని విడుదల చేసేవాడు. యావజ్జీవ ఖైదీలుగా ఉన్న వారిని కొంతమంది కొంచెం విడుదల చేసేవాడు. ఆ సంవత్సరం వచ్చింది. 2 నిమిషాలు దయచేసి అంతటి వినండి. ఈవేళ దేవుడు మిమ్మల్ని దీవించాడు. Undoubtedly the Lord God will bless you in a wonderful way. Today is a day of salvation. ఈ రోజు రక్షణ దినం, ఈ రోజు విడుదల దినం. That He will do wonders and miracles in your life. Believe. If you believe, undoubtedly that you will receive the wonderful blessings of the Lord. As a servant of God, నీ దేవుని సేవకుడిగా మాట్లాడుతుంది. టుడే ఇదేదో తమాషాగా సరదాగా దీని వెనక భారము, ప్రార్థన, వేదన ఎంతో ఉంది. దాంతో దీని కొరకు ఎంతో మంది ఎన్నో దినాల నుంచి కన్నీరు కార్చేస్తారు. ఈ దినం జరిగే ఆ ప్రార్థన దేవుడు అద్భుతం చేయాలి. కొంతమంది ఆత్మ సంబంధంలో గుడ్డివారు బలహీనలు, నరకానికి వారుతున్నారు. అందరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రార్థన. ఎన్నిసార్లు నా మట్టుకైతే నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేశాను. ఈ వేళ కూడా చాలా కాలం ఇక్కడికి వచ్చిన వరకు ప్రార్థన చేస్తూనేవాడు. అంతేదా ఈ దినం తప్పకుండా మీరు విడుదల పొందేవారు. ఆ రాజుగారు ఆ అంటే యావజ్జీవ ఖైదీగా ఉన్న వారిని దర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఆయనతో పట్టిన మందులు కూడా వెళ్ళారు, పరివారం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఖైదీ దగ్గరికి వెళ్ళారు. ఆ ఖైదీ దేవుడు తెలిసారు. ఆ దేవుడు తరగిన ఖైదీ దగ్గరికి వెళ్తే ఆ ఖైదీ తెలిసిందన్నమాట, రాజుగారు ఎవరిని విడుదల చేస్తాను. ఆ ఖైదీ అంటారంట, రాజుగారు చూసి బోర్డు పెద్ద ప్యాక్ పెట్టి ఏడ్చేసి, అయ్యా నేనే పాపం చేయలేదయ్యా, అన్యాయంగా నన్ను ఈ జైల్లో వేశారు, నేనే పాపం చేయలేదంటే. అది అయిపోయింది. ఆ డోర్ క్లోజ్ చేయడం. తర్వాత నెక్స్ట్ సెల్కి వెళ్ళాడు. అక్కడికి పోతే అక్కడ ఆయన అంటున్నాడు. అక్కడికి వస్తే అయ్యా ఇంకేం కాదయ్యా, నేనేం పాపం చేయలేదయ్యా, నన్ను కూడా అన్యాయంగా పోలీసులు ఏం చేశారంటే వారు వచ్చి నా మీద నేరం వేసి వాళ్ళు అక్కడ ఏదో చేశారు, నేనే పాపం చేయమని నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేశారు అని వాడు కేకలు పెడుతున్నాడు. 3వ దగ్గరికి వెళ్ళాడు. ఆ డోర్ క్లోజ్ చేశారు. 3వ సెల్లోకి వెళ్ళారు.
మూడోసారి వెళ్ళేటప్పటికి వాడంటాడంట, అయ్యా నేను కాదండి, నన్ను ఇలాగ పెంచిన మా తండ్రి పాపం చేసేవాడండి, నన్ను అలా పెంచాడు, మా తండ్రి వల్ల నేను పాపం చేయను, అంతేదా నన్ను విడుదలండి, మా తండ్రిని తీసుకొచ్చి సెలవు పడేయండి. ఇప్పుడు వచ్చి ఆ తండ్రిని సెలవు పడేయమంటున్నాడు. అప్పుడు 3వ సెల్ వచ్చేసి 4వ సెల్ ఇలా ఒకటి వస్తుంది. ఫైనల్లీ ఒక సెల్ వెళ్ళేటప్పటికి అందులో తలుపు డోర్ ఓపెన్ చేసేటప్పటికి అంటున్నాడట, రాజుగారిని చూడగానే పౌరుమని ఏడుస్తూ, అయ్యా నేను దొంగనయ్యా, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను దౌర్భాగ్యనయ్యా, ఎంతో పాపం చేశానయ్యా, నాకు మరణ శిక్ష తగినయ్యా, నాకు ఈ లోకంలో మరణమే కావాలి, అంతేనయ్యా, నేను పాపం చేశాను, పాపానికి అంచేత నేను పాపినని అలా ఏడుస్తూ కుప్పకొలిపాడు. వెంటనే ఆ రాజు చూశాక చంసాలసి వీడికి విడుదల ఇవ్వండి, విడుదల ఇచ్చిందే కాకుండా ఇంకోటి అంటే ఆయన బ్రతుకు కాలం అంతా ఆయనకు పోసలకు కావాల్సిన సమస్తాన్ని వారికి ఇచ్చి పంపించానని చెప్పాడు. ఎంచేదా పశ్చాత్తాపం, పరివర్తన, మారు మనసు. ఆయన సినర్, ఫర్గివ్ మీ, కరెక్ట్ మీ, వాష్ మీ విత్ దై ప్రెసెన్స్. నేను పాపిని అంటున్నాడు. పశ్చాత్తాపం అంటే దేని పిల్లరా? అందరూ దేవుని వాక్యం మాట చెప్తుంది, ఏ భేదంలో లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమ. అందరూ ఎవరు ఎక్స్ వై జెడ్, ఏ కులము, ఏ మతము, ఏ వర్ణము, అందరూ దేవుని బిడ్డారా, అందరూ పాపం చేసి తరువు తెల్లవారు నలవారు అందరూ కూడా పాపం చేసి దేవుడిని గురించి దేవుని రాజ్యానికి వెళ్ళాము, అందరూ నరకానికి వెళ్ళిపోయారు. అందుకే యేసయ్య వచ్చాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవనము. నా దగ్గర ఆయన దేవుడు, ఆయన యేసు, ఆయన రక్షించడానికి సామర్థ్యము, శక్తి కలిగిన వాడిని. ఇఫ్ యూ బిలీవ్, నమ్మితే ఆయన అంటున్నాడు, వెంటనే దేవుడు ఆయన నిన్ను పాపం నుంచి విడిపించి ఆయన సిద్ధంలో దేవుని బిడ్డనా. అందరూ అదే అనుకుంటాం కదా, నేను పాపం చేయదండి, అనవసరంగా ఏంటన్నా, అనవసరంగా అది అట్లాగే మనం అనుకుంటున్నాం. Every day when I was in the presence of the Lord, Father, forgive me, I am a sinner, Lord, cleanse me, wash me with thy precious blood. అమూల్యమైన శిలువలో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు. I am a sinner, Lord, forgive me, Lord అంటాడు. దేవుడు యేసు రక్తము నా ప్రతి పాపను కడిగింది. ఒకప్పుడు ఆ లేని ఆ స్వేచ్ఛ, ఆ సంతోషము, ఆ నెమ్మది, ఆ స్వస్థత, ఆ విడుదల దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని సంగమా, ఇఫ్ యూ బిలీవ్, ఒకవేళ మీరు నమ్మితే మీకు కూడా నెమ్మది, సమాధానం, స్వస్థత, అనుమానం లేదు. నిత్య నరకం తప్పించి నిత్య రాజ్యం, దేవుని రాజ్యానికి వారసులు. దేవుని విన్నా దేవుడు లోకం ఎంతో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, లోకం ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఈజ్ అ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ప్రభు అయినాడు. అంచేత అందరూ దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. ఆయన ఒకప్పుడు అట్లాగే ఉండేవారు ధర్మప్రకాష్ గారు. ఆయన యేసయ్యని తెలుసుకొని ఆయన కన్ఫెస్ అయ్యారు, దేవుని ముందు కన్ఫెస్ అయ్యారు, దేవుని సేవకునికి నా ముందు కన్ఫెస్ అయ్యారు, దేవునితో సమాధాన పడ్డారు, దేవుని రాజ్యంలోకి వారసులు. ఈజ్ నేమ్ అంటే ఆయన పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడింది. ఈ లోకము శాశ్వతం కాదు. ఒకనాడు లోకాన్ని విడిచిన తర్వాత నిత్యరాజ్యానికి వెళ్ళినాడు. న్యాయస్థానంలో నిలబడినప్పుడు, దేవుని ముందు నిలబడినప్పుడు ఎవరి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడదు, వాడు నిత్యము నరకంలో దృశ్యం. ఎవరి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడిన వారందరూ దేవుని రాజ్యం, దేవుని గ్రంథంలో సదాకాలం. ఇది లోకము శాశ్వతం కాదు. లోకము కొన్నాలే, లోకాసులకైన మమత, పాపములు చేసే ప్రీతి దేవుడి నుండి దూరం చేస్తాడు. అంతేదా దేవుని సమయం. దేవుడు ఈ దినాన్ని ఉన్నది ప్రేమిస్తాడు, దేవుడు నిత్యం ప్రేమిస్తాడు. ఈ దినం మరొకసారి అందరూ దేవుని రాజ్యానికి వస్తాం. ప్రత్యేకించి ఈ దినం దేవుని బిడ్డ, దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని మాటలు వినిపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాక. దేవుని సంగమం, గాడ్ ఈస్ గుడ్, ఆయన మంచివాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన దీవిస్తున్నాడు. సమయాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్లకుండా క్లోజ్ చేస్తాను తర్వాత కార్యక్రమాన్ని. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. Father, have mercy upon them, Lord. Bless everyone of this congregation.
టచ్ ఎవరి వన్ ఆఫ్ దిస్ కానీ స్పీక్ ఎవరి వన్ ఆఫ్ మహిమగంతా ప్రభావం అందరూ అంతటా లో ఉన్న ఒక యేసు క్రీస్తు వారి యొక్క భక్తిలో ప్రేమలో అనుభవపూర్వకంగా ముందుకు అలుపెదగకుండా కొనసాగుతున్న వారి నోటి నుండి దేవుడి మాటలు వినిపించాడు. జీసస్ లవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందుకే దేవుడు ఆయనకు అప్పచెప్పిన చర్చ్ పేరు కూడా ఇక్కడ ఏముంది చదవండి ఒకసారి, గట్టిగా చదవాలి, అందరూ చదవాలి. జీసస్ సేవ్స్, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దట్స్ వాట్ ద మెసేజ్ క్యారీస్. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒక సైంటిస్ట్ ఇలా ఇచ్చాడు, నేను లైట్ని కనుక్కున్నాను, ఆ లైట్తో లోకమును వెలిగించాను. ఎవరు సైంటిస్ట్ పేరు? ఏం పేరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఎన్నో కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యి, పరిశోధనలో ఎక్స్పెరిమెంట్లో ఫెయిల్ అయ్యి అంతిమంగా ఆశయాన్ని గెలిచాడు. ఏమిటంటే లైట్ని కనిపెట్టాడు, ఆ లైట్ లోకాన్ని వెలిపించింది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, మరణాన్ని జయించాడు. మరణానికే మరణము విధించి నీ జీవితాన్ని నా జీవితాన్ని వెలిగించడానికి లోకములకు వచ్చి ఆయన స్వతహాగా పలికిన మాట ఏంటంటే, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. చెప్పలు కొడుతూ మాత్రం ఉన్న స్థలంలో లేచి నిలబడి God bless. Alam mo sa lahat ng prato Diyos mo rin siya na.